పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఫిరోజ్పూర్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్ను పాక్ సైన్యం బంధించింది. తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్ట్ చేశామని పాక్ ఆర్మీ చెబుతోంది. అయితే ఈ ఆరోపణలను బీఎస్ఎఫ్ ఖండించింది. జవాను అనుకోకుండా జీరో లైన్ దాటారని, తప్పుడు ఆరోపణలతో జవాన్ను అదుపులోకి తీసుకుందని ఇండియన్ ఆర్మీ చెబుతోంది. రైతులు పంటలు కోస్తున్న ప్రదేశంలో ఆ సైనికుడు వారిని గమనిస్తున్నాడని తెలిపింది. రెండు దేశాల సరిహద్దులు కలిసే సరిహద్దు భాగాన్ని జీరో లైన్ అంటారు. ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి రైతులకు ప్రత్యేక అనుమతి లభిస్తుంది. రైతులు పంటలు కోసేటప్పుడు వారి భద్రత కోసం బీఎస్ఎఫ్ సైనికులు వారితో ఉంటారు. వారిని రైతు రక్షకులు అని కూడా అంటారు. జీరో లైన్కు చాలా ముందుగానే ముళ్ల తీగను ఏర్పాటు చేస్తారు. జీరో లైన్పై స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేస్తారు. అక్కడ వేడి తీవ్రంగా ఉండడంతో సైనికుడు జీరో లైన్ దాటి పాకిస్తాన్ సరిహద్దుకు వెళ్ళి ఒక చెట్టు నీడ కింద కూర్చున్నాడు. ఇంతలో పాకిస్తానీ రేంజర్లు అతన్ని చూసి అదుపులోకి తీసుకొని వెంటనే అతన్ని ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.